హలో అండి, మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో వచ్చేసి పురాణపుల్లో ఉండే మంజుల గారు నోముకున్న బంధుబలగం నోము, అలాగే సంపత్ కడవల నోము గురించి చూద్దామండి. తను ఎలా నోముకున్నారు, ఏమేం పెట్టారు, ఎవరికి ఇచ్చారు అనేది పూర్తిగా మనం వీడియోలో చూద్దాం. మంజుల గారు బంధుబలగం నోము తన కూతురికి ఇచ్చారంట అండి నోముకొని. అలాగే సంపత్ కడవల నోము వచ్చేసి తన వదిన గారికి ఇచ్చారంట. ఇలా వాయనాలు తీసుకెళ్ళండి, పూలు పండ్లు బట్టలు నోము వాయనం అన్నీ కూడా ఇలా తీసుకొని వాళ్ళ ఇంటికి బంధుమిత్రులతో బాజాతో ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి వాళ్ళకి ఇచ్చారంట. ఎలా చేసుకున్నారో చూద్దామా మరి. ఎలా తీసుకెళ్తున్నారు తలపైన బిందె పెట్టుకొని బంధుమిత్రులతో మిగతా వాయనాలన్నీ కూడా వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇస్తారండి. అను జయ శ్రీరామ్ మనకు వస్తాను. అది ఏమన్నారా జయ శ్రీరామ్ అన్నారా? జై శ్రీరామ్ జై శ్రీరామ్. చూసారు కదా మంజుల గారు ఎలా తీసుకొచ్చారో వాళ్ళ ఇంటికి అందరూ కలిసి ఎలా వచ్చారో. ఇలా బట్టలు పెట్టి వాయనం అనేది ఇచ్చారంట కూతురికి, అల్లుడికి బంధుబలగం నోము, అలాగే వదిన గారికి అన్నగారికి వచ్చేసి సంపత్ కడవల నోము వాయినాలు ఇచ్చారంట. వచ్చిన ముత్తైదులందరికీ కూడా పసుపు కుంకుమలు ఇచ్చారంట. చూస్తున్నారు కదా, పళ్ళు పూలు బట్టలు అన్నీ కూడా ఇలా తీసుకొని వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వాయనం అనేది ఇస్తారు. బంధుబలగం నోము అలాగే సంపత్ కడవల నోము రెండు కూడా పెద్ద నోములండి. వీలైన వాళ్ళు తప్పకుండా చేసుకోండి. మనకి ఫొటోస్ వీడియోస్ అన్నీ కూడా నందిని గారు పంపించారు, మంజుల గారి చెల్లి గారు. చాలా అంటే చాలా బాగున్నాయి. నందిని గారు మీ అక్కగారు నోముకున్న నోములు రెండు కూడా బాగున్నాయి. అందరు కూడా చక్కగా కలిసి వెళ్ళి ఈ నోములన్నీ వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చి భోజనాలు చేసి రావడం అనేది చాలా అంటే చాలా బాగుంది. చాలా థ్యాంక్స్ అండి. మాకు ఈ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేసినందుకు. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సరే కదండి.